కోసం వాళ్ళ వాళ్ళ ఏమంటారు నాయకుల కోసం తెచ్చుకున్న చట్టం ఇది. ఈ తప్పుడు చట్టం వాళ్ళు ఏమనుకున్నారంటే నిద్రలో కలలో వచ్చింది ఈ చట్టము. పొద్దున్న లేస్తే ప్రజలపైన భారం వేసి లాక్కుందామనే చట్టం తెచ్చినారు వాళ్ళు. కానీ అదో మనకు కూడా ఉంది, మనకు చదువు ఉంది, మేము కూడా చదువుకున్న వాళ్ళమే. మేము కూడా బటన్ నొక్కుతాం. మేము బటన్ నొక్కిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది రాయలసీమకి మళ్ళీ బీపీ వస్తే ఢిల్లీ కదులుతుంది. జాగ్రత్త, మన సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జాగ్రత్త. రాయలసీమ బిడ్డలకి బీపీ వచ్చిందనుకో మళ్ళీ నువ్వు కూడా అవుట్. ఎట్లా పైకి వెళ్ళిపోయినారు అట్టనే వెళ్ళిపోతారు. ప్రజల పాపాలు పోవు, వెంటపడి వస్తాయి, బాడీలో వెంట ఉంటాయి. అందుకోసం జాగ్రత్త. నువ్వు ఏమంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. నీ ఇష్టం వచ్చినట్టు క్రికెట్లో ఆడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నేర్పిస్తున్నావు. అందరికి నేర్పి, మేము కూడా నేర్పిస్తాం. మాకు కూడా వచ్చు, బటన్ నొక్కడం వచ్చు. ఎక్కడ బటన్ నొక్కాలా మనం చేసిన నాయకులు, ఈడ కర్నూలు నాయకులు, పాండ్యం నాయకులు, మన అందరూ వచ్చి ఈడ కూర్చొని ఇదే టెంట్ కింద హామీలు ఇచ్చి మన నాయకుడికి చెప్పి హైకోర్టు తెస్తాం, న్యాయ రాజధాని తెస్తామన్నారు. న్యాయ రాజధాని లేదు, ఒక ఇటుక లేదు, ఒక భిక్ష లేదు. మా హక్కుని మేము అడిగితే ఇయ్యాలే. ఇప్పుడు సీట్ల పైన కూర్చొని ఏంటి వీళ్ళంటున్నావు? ఇప్పుడు దాకా మీకు ముఖాలు లేవు ఈ శిబిరానికి రానికి. ఎందుకంటే మీరు తప్పు చేసినారు, మీరు మాట ఇచ్చి మాట తప్పినారు. పాపం వందలాది మంది ఆడోళ్ళు ఆడ కూర్చొని నువ్వు చెప్పిన హామీలని నెరవేర్చని కూర్చుంటే వాళ్ళకి హామీ అంతా తప్పించినావు. పాపం వీళ్ళకి పర్మనెంట్ చేయ, వీళ్ళకి పెంచంటే వీళ్ళకి మోసం, అందరికీ మోసం చేస్తున్నావు. జాగ్రత్త. పాపాలు ప్రభుత్వం ఉన్నంతసేపే, ఈ ప్రభుత్వం ఉన్నంతసేపే అన్ని వెళ్ళిపోతాయి. మన జేబుల్లో డబ్బులు ఉండవు, కరెంటు బిల్ పెరిగింది, అంతా పెంచిపోతాయి. జాగ్రత్త. ట్యాక్సులు, పన్నులు అందరు వినండి, పోయేటోళ్ళు కూడా జాగ్రత్త వినండి. ఈ ప్రభుత్వం మీకు కాబోయే రోజులు వస్తున్నాయి. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని మీరు చూపియాలా. మార్చిలో ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే మీకు కూడా తెలుసు. జైల్లో కూర్చునే రోజులు వస్తాయి. అందుకోసం ప్రభుత్వం అంతా వినండి. మీరు ప్రభుత్వానికి చుక్కలు చూపించాలా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి చుక్కలు చూపించాలా, ఇక్కడ ఉన్న ఎంపీలకి, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి, ఇక్కడ ఉన్న నాయకులకి. ఎందుకంటే ఈ టెంట్కి వచ్చి, ఈ గడ్డకి వచ్చి వాళ్ళు మేము మీతో ఉంటాం అన్నారు. ఏడున్నారు ఇప్పుడు దాకా వాళ్ళకి ముఖాలు లేవు టెంట్ కట్టడానికి. వందలాది మంది, వేలలాది మంది ప్రతి ఏపీ స్టేట్ మొత్తం కదిలింది. ఏడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? ఓట్లకేనా? మా ఓట్లతోనే మీకు సింహాసం, మా ఓట్లతోనే మీకు మర్యాదలు, మా ఓట్లతోనే మీరు రోడ్ల పైన తిరుగుతున్నారు, మా ఓట్లతోనే మీరు కార్లు కొంటున్నారు, మా ఓట్లతోనే మీరు అన్నీ చేస్తున్నారు. మనం ఓట్లు వేయకుంటే మీకు సీఎం పదవి లేదు, మా ఓట్లు లేకుంటే ఎమ్మెల్యేల పదవిలు లేవు, మా ఓట్లు లేకుంటే ఏమి లేవు మీకు. అందుకోసం చెప్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని మేము చూపించాలా. ఈ చట్టం భయంకరమైన చట్టం. మీకు ఇల్లు ఉండదు, ప్లాట్లు ఉండవు. మీరు రిజిస్ట్రేషన్ చేయాలంటే లక్షల చలాన్లు కట్టాలి రిజిస్టర్ ఆఫీస్లో. జాగ్రత్త. ఆలోచించండి ప్రజలారా. ఇది మన కోసం కాదు, ఇది మీకు చూపిస్తున్నాం. చీకట్లో వస్తున్నాయి ఇట్లాంటి చట్టాలు. చీకట్లో ఎవరు ఉండరు, చీకట్లో అందరు పనుకుంటారు. ఆ చట్టాలను పుట్టించుకొని వచ్చి పొద్దున్న లేసి బయటికి ప్రజల్లో పెడుతున్నారు. ఈ చట్టాలని జాగ్రత్త వినండి. మీరు కూడా మీకోసమే ఈ చట్టం తెచ్చినారు జగన్మోహన్ రెడ్డి. మీ ప్రాపర్టీలను దోచుకోవడానికి, మీ హక్కులని దోచుకోవడానికి, మీ భూములు, మీ ఇళ్ళు, మీ ఆస్తులు. లాస్ట్కి ఫుట్పాత్ పైన ఉన్న వాళ్ళకి కూడా వదలడం లేదండి. ఫుట్పాత్ పైన బండిలు వేసేటోళ్ళని కూడా తీసి వాళ్ళకి వేస్తున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వము, జగన్ ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి భూమి హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం వల్ల అశేష ప్రజానీకానికి కూడా నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా మరి కోర్టుకున్న అధికారాలను తొలగించి ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పగించే చట్టము. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఆఫీసర్ కూడా లంచగొండితనాలతో మరి పొలిటికల్ ప్రెజర్తో ఎమ్మెల్యేలకు చెప్పిన ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వాళ్ళ సిఫార్సు మేరకు మరి న్యాయం చేస్తారు. కానీ మామూలు సామాన్య ప్రజలకు
మరి భూ హక్కుదారులకు న్యాయం చేయలేరు. వాళ్ళకు న్యాయ పరిజ్ఞానం లేని ఈ రెవెన్యూ ఆఫీసర్లకు అప్పగించడం చాలా అన్యాయము. ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ రాయడము. మరి మా కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున ఇప్పటికీ 20 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లెవెల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అందరూ అన్ని అడ్వకేట్స్ సంఘాలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము సమ్మెలు చేస్తున్నాము. మేము కూడా ఈ సమ్మెను ఈ విధంగా చేస్తున్నాము. కానీ అయినా కానీ సీఎం ఇప్పుడున్న సీఎంకు చీమ కుట్టినట్లు లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏమో కానీ తెలియదు. కానీ ఇది తొందరగా అమలు పరచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా అన్యాయము, దుర్మార్గమైన విషయము. కాబట్టి మేము న్యాయవాదులము ఐక్యమత్యంగా ఉంటూ మరి ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతాము అని చెప్తున్నాము. నా పేరు నాగభూషణ్ నాయుడు, కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నీతి ఆయోగ్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక ముసాయిదా కాపీని పంపడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వము ఇంప్లిమెంటేషన్లోకి ఈ బిల్లును తీసుకొచ్చినారు. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే ఈ బిల్లును ప్రజల మీదకి సంధించడం జరిగింది. ఈ బిల్లు చాలా లోపభూయిష్టంగా ఉంది అని గత 20 రోజులుగా న్యాయవాదులు రోడ్డెక్కి నెత్తి నోరు కొట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా నిమ్మకు నీరెత్తున్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వ వ్యవహారం. ఎందుకంటే నిన్నటి రోజు ఒక అర్జెంటుగా ఒక జీవో రిలీజ్ చేసి దానికి ఎవరెవరు ఉండాలో ఆఫీసర్స్ అని రిలీజ్ చేస్తున్నారు. అంటే గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి న్యాయవాదులు ఎందుకు సమ్మె చేస్తున్నారు, ఈ బిల్లు మీద ఎందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఈ బిల్లు గురించి ప్రజలకు ఎందుకు వివరిస్తున్నారు, ప్రజలకు ఈ విధమైనటువంటి బిల్లు వల్ల ఏ విధంగా లాభ నష్టాలు ఉన్నాయని ఒక బేరీజ్ వేసుకోకుండా న్యాయమూర్తులను కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన లా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి న్యాయ కోవిదులతో కానీ ఈ బిల్లు మీద చర్చించకుండా ఈ బిల్లుని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చినారు. ఈ బిల్లులో ప్రధానంగా సెక్షన్ 37, 38 యాక్ట్ చూస్తే చాలా ఘోరమైన సెక్షన్స్ ఉన్నాయి. సిపిసి అనే ఒక చట్టం ఉంది ఈ దేశంలో. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే కోడే వీటికి వర్తించకుండా దాదాపు ఏవైతే సివిల్కి సంబంధించిన లిమిటేషన్ యాక్ట్ కానీ రకరకాల యాక్ట్ 30 యాక్ట్లను ఈ చట్టం చేయడం వల్ల ఇవన్నీ ఎత్తిపోతాయి. కోర్టు పరిధిలో ఎటువంటి సివిల్ లిటిగేషన్ అనేది ఉండదు. ప్రజలు పరిష్కారం చేసుకోవాలనుకుంటే రెవెన్యూ ఆఫీసర్ దగ్గర పోవాలా. ఈ రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇంత లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ. వీటికి ఉన్న పనులే వాళ్ళు సరిగా చేయడం లేదు. దానికి ఇంత పెద్ద లిటిగేషన్ ఉన్నటువంటి ఈ భూ సమస్యను తీసుకుని పోయి ఆ డిపార్ట్మెంట్ చేతిలోకి పెడితే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులు సర్వనాశనం అవుతాయి. ప్రజలు ఆ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగలేక విసిగి వేసారిపోతారు. ఈ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఈ చీకటి బిల్లును యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని విత్డ్రా చేసుకోవాలని గవర్నమెంట్ను మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ బిల్లు పైన బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వివిధ న్యాయవాదుల సంఘాలు కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిలుపు వేయడం జరిగింది. అది కూడా నెక్స్ట్ వీక్ హీరింగ్కి వస్తాయి. దాని మీద వాదోపవాదాలు జరుగుతాయి. ఈ బిల్లు అగెనెస్ట్ పబ్లిక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందని మేము బార్ అసోసియేషన్ ద్వారా మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఈ బిల్లుని కోర్టులో తేలడానికంటే ముందు విత్డ్రా చేసుకుంటే ఆ కొద్ది గౌరవమైన గవర్నమెంట్ మిగులుతుంది. లేదు ఈ మొండి వైఖరితో ఇలా ముందుకు పోతే రేపు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వేసే మొట్టికాయలకు కూడా రెడీగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం. రవి గువేరా, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ ప్రభుత్వం మారింది. కారణం ఏమంటే ఇప్పటిదాకా తమ హక్కులను ఎక్కడైనా తమ యొక్క రైట్స్ పరంగా సాధించుకోవాలనుకుంటే కోర్టుకు పోయేవారు. కానీ ఆ హక్కులను అణగదొక్కే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ టైటిల్ యాక్ట్ తీసుకురావడం, దానిలో భాగంగానే న్యాయవాదులుగా రోడ్ల మీదకి మేము వచ్చి నిరసనలు తెలుపుతున్నా కూడా ఒక గుడ్డెద్దు పోయినట్టుగా ఈ ప్రభుత్వం వెళుతూ ఈరోజు దానికి ప్రొసీడింగ్స్ పరంగా మళ్ళా జీవోని రిలీజ్ చేయడం, ఇది ఎలాంటిదంటే ఒక అహంకార పూరితమైనటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు
ఈ రాష్ట్ర ప్రజానికంగా మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, అయ్యా ఇప్పటికే నీ అహంకార పూరితం అంతా బ్యూరోక్రసీ సిస్టంలో నడుస్తూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారో వాళ్ళ మాటలని ప్రజల యొక్క కోరికలు కానీ, ప్రజల యొక్క ఆశయాలు కానీ, ప్రజల యొక్క బాధలు కానీ వాటి గురించి నువ్వు ఆలోచించేదానికంటే అధికారులు చెప్పేటువంటి విషయాలకే తలగ్గుతున్నావు. వాళ్ళకు అనుగుణంగానే పనులు చేస్తా ఉన్నావు. ఏ ప్రభుత్వ అధికారి వయసు పెంచి మాకు జీతాలు పెంచమని చెప్పలే, కానీ నువ్వు వాటికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రాష్ట్ర బడ్జెట్ ని ప్రభుత్వ అధికారులకే మెజార్టీగా 60% జీతం అంతా రాష్ట్ర బడ్జెట్ వెళ్ళిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఈ రోజు రాష్ట్ర ప్రజానికం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితికి దాపురించిన ఏకైక వ్యక్తిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ సీఎంగా నువ్వు అనిపించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే ఈ యొక్క జీవోని కానీ చట్టాన్ని కానీ విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే మేము అమరావతి ముట్టడికి కూడా వెనకాడే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో కార్యాచరణ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆల్రెడీగా రిట్ పిటిషన్లు దగ్గరలో ఉన్నాయి. వాటి యొక్క తీరును బట్టి ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడానికి బార్ అసోసియేషన్స్ అన్ని ఒక విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని, మొండి వైఖరిని విరమించుకోవాలని మేము కోరుకుంటాం. లేని ఎడల తగిన బుద్ధి చెప్పడానికి కూడా న్యాయవాదులుగా మేము వెనకాడమని తెలియజేసుకుంటాం. నా పేరు నరసింహ, న్యాయవాది, కర్నూలు. అటు జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని 2022లో పాస్ చేసింది. ఆ చట్టాన్ని అమల్లో తీసుకొచ్చే క్రమంలో జియో 512/2023 రిలీజ్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఆ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అపరేట్ అథారిటీ ఇక్కడ ఒక అథారిటీ పనిచేస్తుందని చెప్పి కూడా మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇచ్చింది. దీని విషయమై మా న్యాయవాదులు గత 20 రోజులుగా కూడా సమ్మె చేస్తూనే ఉన్నారు. అట్లే నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఈ విషయంలో కనబడతలేదు. ప్రజలు ఎంతగా దీన్ని వ్యతిరేకిస్తున్నారో కూడా గ్రహించడం లేదు గవర్నమెంట్. కాబట్టి వెంటనే ఈ జీవో ఉపసంహరించుకొని అలాగే చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాల్సిందిగా మా బార్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఇట్లా ఎంఆర్ కృష్ణ, అడ్వకేట్, కర్నూలు. ఎంఆర్ కృష్ణ, మాజీ అధ్యక్షులు, కర్నూలు బార్ అసోసియేషన్, కర్నూలు.